ఏపీ పాలిటిక్స్ విషయానికి వద్దాం. ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ గురించి కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. ఆ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అధికారంలోకి వచ్చే పార్టీలతో ఆయన ట్రావెల్ అవుతారా, లేదంటే ఆయన ట్రావెల్ అయితే పార్టీలు అధికారంలోకి వస్తాయనేది ఇప్పటికీ కూడా ఒక చర్చనీయాంశం. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఆయన స్ట్రాటజిస్ట్గా కూడా పనిచేశారు. జగన్ సీఎం సీటు ఎక్కేందుకు పీకే కృషి ఎంతో ఉందన్న ప్రచారం ఉంది. అలాంటి పీకే ఇప్పుడేమంటున్నాడు? జగన్ గెలవడం కష్టమని చెబుతున్నాడు. ఆనాడు గెలుపులో భాగమైన పీకేనే ఇప్పుడు గెలవడని చెప్పడం వెనుక రీజన్ ఏంటి? ఇది పొలిటికల్ అనలిస్ట్గా చేసిన కామెంటా లేదా పొలిటికల్ స్టేట్మెంటా? ఎందుకంటే ఆయన కూడా ఒక పొలిటీషియన్గా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య పదే పదే చెబుతున్నాడు జగన్ ఓడిపోబోతున్నాడు, వైసీపీ గెలవడం కష్టమే అని. ఏపీ పాలిటిక్స్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు పీకే నోటి నుంచి వస్తున్న మాట ఇదే. బట్ వై? ఎందుకు పీకే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? దీని వెనుకున్న రీజన్ ఏంటి అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చర్చ. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళదాం. 2022లో స్టార్ట్ అయింది పంచాయతీ. 2022 అక్టోబర్లో ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు పీకే. అదేంటంటే జగన్ పదవీకాంక్షకు హెల్ప్ చేశానని. 2023 వచ్చేసరికి ఆ టోన్ మరింత మారింది. అయితే అప్పటికే పీకే చంద్రబాబును కలవడంతో ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. అట్ ది సేమ్ టైం పీకే స్ట్రాటజిస్ట్ జాబ్ను వదిలేసి పాలిటిక్స్పై కాన్సన్ట్రేట్ చేశాడు. ప్రస్తుతం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ బిజినెస్లోనే లేడు, కానీ చాలా స్ట్రాటజిక్గా మాత్రం మాట్లాడుతున్నారు. అంటే పీకేని ఇంకా అనలిస్ట్గా లేదంటే స్ట్రాటజిస్ట్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి గతంలో చంద్రబాబుతో భేటీ తర్వాత పీకే టీడీపీ కోసం పనిచేస్తారని ప్రచారం జరిగింది. కానీ తాను ఈ బిజినెస్లో లేనని, బాబు పిలిచారు కాబట్టి వచ్చానని మీడియాకు చెప్పేశారు. మరి బిజినెస్లో లేని పీకే జగన్ ఓడిపోతారని ఎలా చెబుతున్నారు? ఒక పొలిటీషియన్గా చెబుతున్నారా? ఇప్పుడు ఇదే మెయిన్ క్వశ్చన్. పీకే లేకపోయినా ఆయన టీమ్స్ ఇప్పటికీ కూడా వైసీపీకి పనిచేస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది, ఐపాక్. మరి వారిచ్చిన ఫీడ్బ్యాక్తో పీకే ఇలా మాట్లాడుతున్నాడా? ఇదే నిజం అనుకుంటే వారు ముందుగా ఈ విషయాన్ని చెప్పాల్సింది వైసీపీ పెద్దలకు కదా. వారు పీకేకి లీక్ చేస్తే ఇది వైసీపీని మోసం చేసినట్టే కదా. లేదు, పీకే కావాలని ఈ స్టేట్మెంట్స్ చేస్తున్నారా? నిజానికి పీకే లాంటి వ్యక్తి ఓ మాట మాట్లాడుతున్నారంటే దేశం మొత్తం వింటుంది. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. రాజకీయాల్లోకి వచ్చి దెబ్బలు తిన్నా అతను ముందు రాజకీయ వ్యూహకర్తగా విజయాలు అమోఘంగా ఉన్నాయి. అఫ్కోర్స్ గెలిచే పార్టీలతోనే ఆయన కాంట్రాక్టులు చేసుకుని ఉంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు ఇవన్నీ పక్కకు పెడితే పీకే చెబితే దేశం వింటోంది అనేది ఫ్యాక్ట్. ఇది నమ్ముతారు కదా. మరి పీకే తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడో కానీ జగన్పై ఓ పర్సెప్షన్ అయితే బిల్డ్ చేస్తున్నాడు, అది కూడా నెగిటివ్గా. ప్రస్తుతం పీకే మాటలు హెడ్లైన్స్ అవుతున్నాయి, వాటిపై చర్చ జరుగుతోంది. పీకే ఇలా పదే పదే జగన్ గురించి నెగిటివ్గా చెబుతున్నారంటే ఇది జగన్కు చేటు చేసేది. ఎందుకంటే అందరూ ఓటర్లు ఫిక్స్డ్గా ఉండరు. ఫలానా పార్టీకి ఓటు వేయాలని ఉండరు. కొందరు గెలిచే పార్టీకి ఓటు వేద్దామనుకుంటారు. అలాంటి వాళ్ళని ఇలాంటి మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. మొదట్లో పీకేపై ఉన్న అభిమానంతోనో లేక గౌరవంతోనో వైసీపీ నేతలు కాస్త సైలెంట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పీకే చేస్తున్న డ్యామేజ్పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ పీకే గురించి ఏమంటున్నారు మీరే వినండి. చెప్పడం ఈజీ, చేయడం కష్టం. అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బికాజ్ నీకు బీఆర్ఓ సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వినేస్తారు అనుకుంటే పొరపాటు. ఈ మధ్యలో సుయి అని ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి చిన్న చిన్న సన్నాయి నొక్కులు వాడికి తెలుసు. ఏం తెలుసు ప్రశాంత్? నువ్వు అర్థం అవట్లేదు, మేనేజ్మెంట్ తప్ప. నువ్వు మా దగ్గర పనిచేసినావు కదా 5 సంవత్సరాలు, నువ్వు ఏం చేసావు మాకు తెలుసుగా. మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చావో నీ ఐడియాలని 100% అవలంబిస్తే ఎప్పుడు అయిపోతాం. మాకు కూడా విజన్ ఉంది కాబట్టి, మాకు ఆలోచన విధానం ఉంది కాబట్టి, అందుకే 2సారి వచ్చినా బాబు నీకు సెలవు, నమస్కారం బాబు, బై బై సీ అని చెప్పాం. లీడర్కు ప్రొవైడర్కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా అని ప్రశ్నిస్తున్నారు బొత్స. ఏపీకి రాకుండా, ఏపీ వ్యవహారాలు తెలియకుండా, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఎలా స్టేట్మెంట్ ఇస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నాడని కూడా ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు. మరి ప్రశాంత్ కిషోర్ మాటలు నిజంగా నమ్మొచ్చా అంటే కాస్త అనుమానం అనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు తిరుగులేదన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే గెలుపన్నారు. కానీ అవేవి జరగలేదు. ఇప్పుడు జగన్ ఓడిపోతారు అంటూనే తెలంగాణలో బీజేపీదే ఫస్ట్ ప్లేస్ అంటున్నారు. కానీ అది జరిగే పరిస్థితి నిజంగా ఇక్కడ ఉందా క్షేత్రస్థాయిలో? ప్రస్తుతానికైతే దీనిపై మనం ఏ కామెంట్ చేయలేం. కానీ ప్రశాంత్ కిషోర్ పెయిడ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ఇది జగన్కు భారీ నష్టం చేకూర్చడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. మరి దీన్ని వైసీపీ ఎలా తిప్పికొడుతుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.